మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సహజంగా మనము టీలు, కాఫీలు అండ్ మిల్క్ చాలా ఫ్రీక్వెంట్గానే తీసుకోవడం అనేది జరుగుద్ది. పర్టికులర్గా నేను డయాబెటిక్స్ పేషెంట్స్లో డయాగ్నోసిస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఎక్కువ శాతంలో షుగర్ ఉన్న హాట్ బ్రెవరేజెస్ టీ కానీ కాఫీ కానీ కన్జ్యూమ్ చేయడం గమనించాను. పర్టికులర్గా ఎవరైతే బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారో, ఎవరైతే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారో, వాళ్ళు ఆ వర్క్ స్ట్రెస్ని, ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాఫీ కానీ టీ కానీ తాగడం గమనించాను. అయితే పర్టికులర్గా ఇక్కడ డయాబెటిక్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాఫీ అండ్ టీ యాక్చువల్లీ హెల్త్ పరంగా చూసుకుంటే ఒక లెవెల్ ఎక్స్టెంట్ వరకు దే ఆర్ హెల్ప్ఫుల్ అండ్ హెల్దీ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాన్ని తీసుకునే పద్ధతులు ఏంటి అని. జనరల్గా అవాయిడెన్స్ ఆఫ్ షుగర్, అవాయిడెన్స్ ఆఫ్ మిల్క్ ఒక డయాబెటిక్ పేషెంట్కి టీ కానీ కాఫీ కానీ డెఫినెట్లీ మనకి అడ్వైజబుల్ 2 or 3 కప్స్ వరకు. సో బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ చాలా విధాలుగా తీసుకుంటే. మరి దాంట్లో మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసినప్పుడే అనర్థాలకి దారితీస్తుంది. షుగర్ కంట్రోల్ తప్పి ప్రాబ్లమ్స్కి దారి తీయడం జరుగుద్ది. ఎందుకంటే మిల్క్ దో ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోటీన్ ఫర్ ద బాడీ, మిల్క్ వల్ల క్యాలరీస్ అనేవి పెరుగుతాయి. సో సహజంగా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ కన్నా షుగర్డ్ అండ్ మిల్క్ కాఫీలు, టీలు వల్ల మనకి షుగర్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి కాబట్టి షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎప్పుడైతే కాఫీలు, టీల్లో ఈ సబ్స్టెన్సెస్ యాడ్ చేసి తీసుకుంటారో బ్రెయిన్లో అడిక్టివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ కారణంగా ఇవి ఇంకా తాగే విధంగా వాళ్ళకి కోరికలు పుట్టిస్తుంది కాబట్టి ఇవి అవాయిడ్ చేసుకొని తింటే మంచిది. సో ఐడియల్ రికమెండేషన్ ఫర్ డయాబెటిక్ పాపులేషన్ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్ ఈవెన్ బెటర్. సో క్యాలరీస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మిల్క్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఆ కారణంగా మిల్క్ను కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది.